సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో మరి దేవుని పిల్లలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ దినం మన ధ్యాన నిమిత్తముగా కీర్తనల పుస్తకం 90వ కీర్తన, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 90వ కీర్తన 14వ వాక్యాన్ని నేను చదువుతాను, చూడండి. 14వ వాక్యం: ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా, సర్వశక్తి మిక్కిలి కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వెలలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడిగా మీరుండి మీ సన్నిధిని మాకు తోడయుంచి నడిపించారు నాయన. దినములు నాయన బహుభయంకరమైనటువంటి దినాల్లో మేమున్నా నీ కృపను బట్టి నీ పాద సన్నిధిలో సజీవులుగా మమ్మల్ని ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు. నీ పుకపగలిగిన పాద సన్నిధిలో ప్రభువా, దాని కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయనుండగా, వాక్యము మీది, మాట్లాడువారు మీరు గనుక మాతో మీరు మాట్లాడి నీ ఘనమైన నామమునకు మాత్రమే మహిమయు ఘనతయు ప్రభావములు మీరు చెల్లించుకొనమని యేసు ప్రభువు నామములు అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దినమెల్లని పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో దీవించనా యేసయ్యా, ఇలలో దీవించనా. దినమెల్లని పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా యేసయ్యా, ఇలలో జీవించనా. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్, వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనంతో పరుగెత్తెదన్. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్, వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనంతో పరుగెత్తెదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లని పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా యేసయ్యా, ఇలలో జీవించనా. దినమెల్లనే పాడినా. మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసు నామములో హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చదువుబడిన దేవుని వాక్యములో, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఈ కీర్తనల గ్రంథానికి ఓ ప్రత్యేకత, ప్రాముఖ్యతను దేవుడిచ్చాడు. మనం ఇప్పటి వరకు ఎలాగైతే పాటలు పాడి దేవుని ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చామో, ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క ఆత్మీయ యాత్రలో, వారి ప్రయాణములో దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ వారిని దేవుడు నడిపించినటువంటి విధానములో, శ్రమలో నడిపించబడినప్పుడు, కష్టములో నడిపించబడినప్పుడు, సంతోషకరమైనటువంటి సమయాలలో నడిపించినప్పుడు,
ఆపదలు ఎదురైనప్పుడు దేవుడు వారిని ఎలాగ ఆదుకున్నాడో, ఇలాగున వివిధ రకాలైనటువంటి పరిస్థితులను కృతజ్ఞతాపూర్వకమైన మనస్సు గలవారై దేవుని స్తుతిస్తూ వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో ప్రభువు జరిగించినటువంటి కార్యాలను దేవుని స్తుతిస్తూ రాయబడినటువంటి ఓ పెద్ద పాటల పుస్తకమే ఈ కీర్తనల గ్రంథం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రైస్తవుల గురించి మరి చాలా మందికి అపోహ. చనిపోయినా పాటలు పాడతారు, దుఃఖం వచ్చినా పాటలు పాడతారు, సంతోషము కలిగిన పాటలు పాడతారు. ఎలాంటి సందర్భం క్రైస్తవులు జీవితంలో ఎదురైనా వారు చేసే ఓ ప్రత్యేకమైన పని, కార్యం ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తూ వారి స్తుతి కీర్తనలు పాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని గణపరుస్తూ ఉండడాన్ని అనేకులకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చేమో కానీ దేవుని పిల్లలమైన మన జీవితాల్లో మాత్రం అది ఓ పరమ భాగ్యముగా మనం ఎంచుకుంటూ దేవుని స్తుతిస్తున్నాం. మరి చదవబడినటువంటి ఈ 90వ కీర్తన 14వ వచనములో ఈ కీర్తన భక్తుడైనటువంటి మోషే గారు రాశారు. ఎవరు రాశారంటే భక్తుడైన మోషే గారు రాశారు. కీర్తనల పుస్తకములో చాలా మంది కీర్తనలు రచించినటువంటి రచయితలు ఉన్నారు. వాటిలో ఎక్కువ భాగం భక్తుడైనటువంటి దావీదు రచించాడు గనుక బైబిల్ పండితులు కానీ మనము కానీ సహజంగా ఏమంటున్నామంటే దావీదు రాసిన కీర్తనలు అంటున్నాం. కానీ దావీదు ఒక్కడే కీర్తనలు రాయలేదండి. దరిదాపుగా 71 లేక 73 కీర్తనలు మాత్రమే దావీదు గారు రాశారు. ఇందులో ఏతాము రాసినటువంటి కీర్తనలు మనకు కనబడతాయి. శాస్త్రి అయిన యజ్రా గారు రాసినటువంటి కీర్తనలు మనకు కనబడతాయి. కొరాకు కుమారుడు రచించినటువంటి కీర్తనలు, ఆసాపు రచించినటువంటి కీర్తనలు, భక్తుడైన మోషే చేసిన ప్రార్థనా కీర్తనలు, ఇలాగున్న మరి కొంతమంది ఎవరు రాశారో తెలియబడినటువంటి కీర్తనలు కూడా కొన్ని 150 కీర్తనలు ఉన్నాయి. ఈ కీర్తనల గ్రంథం యొక్క సారాంశం ఒకటే, ప్రభువుని స్తుతించండి. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమైన, బాధైన, కష్టమైన, ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కోవలసి వచ్చినా మనము చేయవలసిన ప్రాముఖ్యమైన పని 150 కీర్తనల యొక్క సారాంశము మనకు తెలియపరుస్తున్నటువంటిది ఏంటి అంటే ప్రతి విషయంలో దేవునిని స్తుతించండి అని తెలియపరుస్తారు. ఈ కీర్తనల గ్రంథములో ప్రాముఖ్యంగా కనబడుతున్న వారు ఎవరు అంటే మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు వారు కనబడతారు. ప్రభువుని గణపరుస్తూ, ప్రభువుని రాజుగా చూపిస్తూ, ప్రభువుని హెచ్చిస్తూ ఓ ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయనను చూపిస్తున్నటువంటి కీర్తనలే ఈ కీర్తనలు. వీటిలో 5 పుస్తకాలు మనకు కనబడతాయి. ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150 కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలలో కూడా 5 ప్రాముఖ్యమైన పుస్తకాలు మనకు కనబడతాయి. మొదటి కీర్తన పైన ఉంటుంది ప్రథమ స్కందము. అంటే స్కందము అనగా అర్థం ఏంటంటే పుస్తకము అని అర్థం. ప్రథమ స్కందము అంటే ప్రథమ పుస్తకం. మొదటి కీర్తన నుండి కొన్ని కీర్తనలు, అలా అక్కడ నుండి ఇలాగున కొన్ని కీర్తనలు 150 కీర్తనల వరకు కూడా 5 పుస్తకాలుగా అభివర్ణించారు. మనకి పాత నిబంధన గ్రంథములో స్టార్టింగ్ గ్రంథాలు ఉన్నాయి 5 కాండాలు. ఎన్ని కాండాలు? 5 కాండాలు. ఆది కాండము, నిర్గమాకాండము, లేవియా కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. కనుక ఈ 5 కాండాలు దేనికి పోల్చారు అంటే ఈ 5 కాండాలు కీర్తనల గ్రంథములో ఉన్న ఈ 5 పుస్తకాలకు సాదృశ్యంగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ 90వ కీర్తన ఎవరు రచించారు అంటే భక్తుడైన మోషే గారు రచించారు. మోషేను గురించి దేవుడు ఏం సాక్ష్యం చెప్పాడు అంటే భూమి మీద మిక్కిలి సాత్వికుడైన మనుషుడు ఎవరైనా ఉంటే అది మోషే తప్ప ఇంకెవరు లేరు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కనుక మిక్కిలి సాత్వికుడైనటువంటి మోషే. మోషే అనగా అర్థం ఏంటంటే నీటిలో నుండి తీయబడినవాడు. మోషే అంటే అర్థం ఏంటి? నీటిలో నుండి తీయబడినవా అంటే దాన్ని వాక్యానుసారంగా మనం అర్థం చేసుకోగలిగితే రక్షించబడినవాడు లేక విమోచించబడినవాడు అని అర్థము తెలియపరుస్తారు. అయితే చదివినటువంటి కీర్తనలో మానవుని యొక్క అంతాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు భక్తుడు. దేని గురించి అంట? మానవుని యొక్క అంతాన్ని గురించి మాట్లాడుతూ వచ్చి ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే,
పర్వతములు భూమిని నీవు నిరూపించక ముందు కూడా నీవే మాకు దేవుడిగా ఉన్నావయ్యా, నీవు తప్ప ఇంక మాకు వేరొక దైవం లేదయ్యా, నీవు నరులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు, నీవు సెలవీయగా ఎవరు కూడా నేను రాను అనడానికి లేదయ్యా అని మానవుని యొక్క జీవిత అంతిమ యాత్రను గురించి ఆయన రాస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. మానవుని జీవితానికి సంబంధించిన కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ తెలియపరుస్తూ, మానవుని జీవితం ఎలాంటిది అంటే, చేదనుండి జారిన బుడగ వంటి జీవితం, చేదనుండి జారిన బుడగ వంటి జీవితం, ఎప్పుడు పగిలిపోవునో, ఎప్పుడు పగిలిపోవునో, ఏ నరునకు తెలియును, ఏ నరునకు తెలియును, ఎన్ని నాళ్ళ గమనమో, ఎంత దూర పయనమో, ఈ దరిత్రిలోనని, ఈ దరిత్రిలోనని బ్రతుకు దినములెన్నియో, బ్రతుకు దినములెన్నియో, ఎన్ని నాళ్ళ గమనమో, ఎంత దూర పయనమో. భక్తులు వారి జీవిత అనుభవాల్లో దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ చాలా ప్రాముఖ్యమైన ప్రత్యేకమైనటువంటి పాటలు పాడి దేవుని నామాన్ని గణపరిచారు. మానవుని జీవితాన్ని గురించి నీటి బిందువుతో చుక్కతో పోలుస్తూ వచ్చాడు. ఇక్కడ ప్రొద్దున మరి వికసిస్తున్నటువంటి గడ్డి పువ్వుతో పోలుస్తూ వచ్చాడు. మానవుని దినములు ఎప్పుడు పగిలిపోతాయో, వాడిపోతాయో, రాలిపోతాయో కూడా తెలియనటువంటి దినాలు మానవుని దినాలు అని మాట్లాడుతూ 12వ వచనంలోకి వచ్చేటప్పుడు కల్లా ఆయన అంటాడు, మనుషుని యొక్క ఆయుష్కాలము అధిక బలం ఉన్న ఎడల 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, 70 లేక 80 సంవత్సరాలు అని మాట్లాడుతూ 12వ వాక్యంలోకి వచ్చేటప్పుడు కల్లా ఏమన్నాడంటే, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించయ్యా. ఏమి నేర్పమన్నాడు? మా దినాలేంటో లెక్కించడానికి మాకు నేర్పించు. మేము ఎప్పుడు దాకా భూమి మీద ఉంటామో లేదో, ఎప్పుడు మా జీవితం ముగింపు అయిపోయిద్దో మాకు తెలియదు. కనుక ప్రతి దినం బ్రతుకు శాశ్వతము కాదు, కనుక బ్రతికి ఉన్న ఈ దినమే మాది అని గ్రహించడానికి అయ్యా మాకు నేర్పించు అని మాట్లాడుతూ వచ్చాడు. దేవుని వాక్యంలో మరొక కీర్తనలో కూడా అంటాడు, తెలుపుము మా దినముల యొక్క పరిమాణం ఎంతో తెలుపయ్యా, మా ఆయుష్కాలం ఎంతో తెలుపయ్యా, మాకున్న పరిస్థితి ఏంటో మాకు తెలుపయ్యా అని తెలుపుమయ్యా, మా ఆయుష్కాలం యొక్క, మా దినముల యొక్క ప్రమాణం ఎంతో తెలుపయ్యా అని భక్తుడు కీర్తనలో రాస్తున్నట్లుగా మనం గమనించగలం. దేవునికి మహిమ కలుగునగాక. అంటూ మన దినములు భూమి మీద కొద్ది దినాలే, పర్మనెంట్ దినాలు కాదు. భూమి మీద మనం ఎంతకాలం బ్రతుకుతామని ఇక్కడ ఎవ్వరు పర్మనెంట్ హోల్డర్స్ ఎవరు లేరు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. 90 సంవత్సరాలు బ్రతికిన ఒక దినాన వారు కూడా చనిపోవలసిందే. భూమి మీద దేవుని వాక్యములో 969 సంవత్సరాలు బ్రతికాడు మెతుషెల, కానీ ఏమైపోయాడు? అనంతరం చనిపోయాడు. మానవుని యొక్క ఆయుష్కాలాన్ని దేవుడు సమృద్ధికరముగానే ఇచ్చాడు, కానీ మానవుడు వివిధమైనటువంటి తంత్రములు కల్పించుకొని మానవుని యొక్క ఆయుష్కాలాన్ని తగ్గించిన వాడు దేవుడు కాదు, కానీ మానవుడే దేవునికి వ్యతిరేకకరమైనటువంటి కార్యాలను జరిగించి, యాకోబు పత్రికలో ఉంటుంది, మరి దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కన్నది, మరణమునకు వచ్చు మరి జీతము ఆ నరకములోకి వెళ్ళిపోతుంది అని రాయబడింది. కనుక మానవుడే మనిషి యొక్క ఆయుష్కాలాన్ని, దినాలను తగ్గించేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి దేవుని వాక్యములో మనం చదువుకున్నటువంటి భాగంలో చూస్తే, నేనెంతో, నా దినముల పరిమాణం ఎంతో, నా ఆయుష్కాలం ఎంతో, నాకు జ్ఞాన హృదయాన్ని కలుగు చెయ్యయ్యా. ఏ హృదయం కావాలి అంటే, ఈ టోటల్గా ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటి అంటే 12వ వచనం వరకు
జ్ఞానము లేకుండా జీవించకూడదు. ఎట్లా కలిగి జీవించాలంట? చదవండి, ఒక మాట చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యం. 15వ వాక్యం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలా నడవకూడదంట? అజ్ఞానుల వలె నడవబాకండి అన్నాడు. అజ్ఞానుల్లాగా మీరు ఉండబాకండి, జ్ఞానము కలిగి మీరు ఉండండి అన్నాడు. దినములు చెడ్డవి గనుక, దినములు బాగలేదు, రోజులు బాగలేదు, పరిస్థితులు బాగలేదు, స్థితిగతులు బాగలేదు. ఇలాగ వెళ్ళిపోయిన వ్యక్తి అలాగ మరలా ఇంట్లోకి వస్తాడో గ్యారంటీ లేని దినాలలో మనం బ్రతుకుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇంకా జ్ఞాన హృదయము లేకుండా అజ్ఞాన హృదయముతో జీవించొద్దు అని చెప్తున్నాడు. మోసే ప్రార్థన దేవుని దగ్గర ఏంటి అంటే, మాకు స్థిరమైన నివాసం భూమి మీద లేదయ్యా. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో భక్తుడు మాట్లాడుతుంటాడు, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయిద్ది అని చెప్పాడు. ఏ గుడారం? శరీరం అనే ఈ గుడారం. ఈ గుడారము నాశనం అయిపోయిద్ది, ఈ గుడారము శిథిలమైపోయిద్ది. ఇది కాక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ అబ్రహాము యొక్క జీవితములో నుండి ఆయన మాట్లాడుతుంటాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే టోటల్ గా దేవుని వాక్యాన్ని వింటున్న మనం, దేవుని సన్నిధికి వచ్చిన మనం, దేవుని పిల్లలుగా మార్చబడినటువంటి మనం అపాయకరమైన దినాలలో మనం ఉన్నామన్న సంగతి తెలుసుకొని, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ అంటాడు, దుర్దినములు రాకముందే అన్నాడు. ఏ దినాలంట? ఇప్పుడు దుర్దినాలు వచ్చినాయా రాలేదా? మీరే చెప్పాలా? ఏమ్మా చెప్పాలి. శిరీష గొంతు ఒక్కడే కాదు, మీ గొంతు కూడా వినపడాలా? ఇప్పుడు దుర్దినాలు రాకముందే అంటే వచ్చినాయా రాలేదా? వచ్చాం. దుర్దినాల్లోనే ఉన్నాం, మంచి దినాలలో లేవు. ఉన్నామా? లేము. మంచి దినాలలో లేము, దుర్దినాలు అపాయకరమైన దినాలలో మనం ఉన్నాము గనుక అందుకని ప్రభువేమంటున్నాడు మోషే ద్వారా అంటే, మాకు జ్ఞాన హృదయాన్ని కలుగు చెయ్యయ్యా. ఏ హృదయం కావాలి? హృదయాలు ఉండేలేండి అందరికీ, కానీ ఏమి లేదు చెప్పరే అమ్మా? జ్ఞాన హృదయము లేదు అన్నాడు. ఓ అడవిలో ఒక జింక ఉందంట. ఒక అడవిలో ఎవరున్నారు? ఒక జింక ఉంది. ఆ జింక కష్టపడి ఓ 2 పిల్లల్ని కన్నది. ఆ జింక పిల్లను సింహము నోటికో పులి నోటికో పడకుండా ఆ జింక ఏమి చేస్తుందంటే ఒక గుహలో ఆ పిల్లల్ని దాచిపెట్టింది. ప్రతిరోజు ఆహారము తీసుకొని రావడానికి వెళ్ళి ఆహారాన్ని తీసుకొచ్చి గుహలో ఉన్న తన పిల్లలకు పెంచి పోషిస్తూ ఉంది. ఇప్పుడు అది సమృద్ధిగా ఆహారాన్ని తింటే కదా ఆ పిల్లలకి పాలు ఇవ్వగలిగేది. అప్పుడే పుట్టిన వాడికి పాలే 6వ నెల దాకా, సంవత్సరం దాకా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనైతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాగానంట, మా అమ్మ చెబుతూ ఉండేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మరి 1 సంవత్సరమో 2 సంవత్సరాలు, మా చెల్లి అయితే 6వ నెలలోనే మా అమ్మకి ఆపరేషన్ చేశారు పిల్లలు లేకుండా. అందును బట్టి మా అమ్మాయి అయితే పాపం గట్టిగా 6 నెలలు కూడా దాగలేదు. అయినా మా నాన్నలాగా బలవంతురాలు, నేనే బలహీనుడిని అన్ని సంవత్సరాలు దాగిన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొత్తానికి మరి ఆ పాలు, తల్లి తిన్నటువంటి ఆహారమే పిల్లలకు పోషక సంబంధమైనటువంటి విలువలు ఉంటాయి గనుక ఆ పిల్లలకు ఆహారం ఇచ్చి పాలు ఇచ్చి పోషిస్తా ఉంది. పిల్లలకు రోజు వెళ్ళేటప్పుడు చెప్పేదంట ఒక మాట, ఇదిగో అపాయం ఉంది, దుర్దినాల్లో ఉన్నాం, శత్రువు మనల్ని పొంచి చూస్తున్న దినాల్లో ఉన్నాం, కనుక ఈ గుహ దాటి బయటకు మీరు రావద్దు అని చెప్పేదంట ప్రతిరోజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతిరోజు ఏం చేసేదంటే, ఇప్పుడు మీరు కొంతమంది అట్టా ఊపుతున్నారో నేను వాక్యం చెబుతుంటే అట్టాగే అవి కూడా ఏం చేసేయంటే, అట్టాగే అట్టాగే నిజమే అట్టాగే రామ్ బయటికి రామ్ బయటికి. దేవునికి స్తోత్రం. భలే ఊపాయి అంట.
ఈ తల్లి కూడా ఆ ఊపుడు చూసి, ఆహాహా, నా పిల్లలు ఏం ఊపుతున్నాయి తలలు కాబట్టి నా పిల్లలకు చెవులు ఉన్నాయి, వింటున్నాయి అనుకొని ప్రశాంతంగా ఇది కూడా రైట్ అనుకొని ఆ గుహను విడిచిపెట్టి ఆహారం తేయడానికి వెళ్ళేదంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆహారం తేయడానికి వెళ్ళే లోపల ఈ పిల్లలు కొద్దిగా ఎదుగుతున్నాయి. ఎదుగుతూ ఉండే లోపల వాటికి ఏమనిపించిందంటే, పొద్దుగూకులు మమ్మేమో బయట సరదాగా తిరిగి వస్తుంది, మమ్మల్ని ఏమో ఏడబెట్టింది చెప్పాల, గుహలో పెట్టింది. అసలు బయట ఉన్న అందమేందో, బయట ఉన్న సౌందర్యం ఏందో, దుర్దినాలు వస్తే వచ్చినలే, అపాయకరమైన దినాలు వస్తే వచ్చినలే, ఎట్టబోతే పోనీలే, ఒక్కసారి మనం ఎంతో దూరం వద్దు గుహ బయటికి వెళ్ళి తొంగి చూద్దామని ఒకరోజు గుహ లోపల నుండి తొంగి చూసినాయి అంట. దేవునికి మహిమ కలుగును గాక. గుహ లోపల నుండి తొంగి చూడంగానే ఆ యొక్క అడవిలో ఉన్న సౌందర్యమైనటువంటి అందమైనటువంటి ఆ చెట్లు, పచ్చిక బయళ్ళు ఈ జింకలను ఆకర్షించినాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు తొంగి చూసినాయి, రెండో రోజు 2 అడుగులు వేసినాయి, మూడో రోజు అసలు బయటకు వచ్చినాయి, 4వ రోజు ఇంకొద్దిగా ముందుకెళ్ళినాయి, 5వ రోజు ఇంకో ముందుకెళ్ళినాయి. ప్రతిరోజు వాళ్ళ అమ్మ చెప్పెళ్తాం, వాళ్ళమ్మ అటు పోవటం, ఈ ఏమో ఇటు పోవటం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వీటిని కనిపెడుతున్నాడు శత్రువు, అపవాది అయిన సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వేచి చూస్తున్న దినాలలో మనమున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శత్రువు చేత తరమబడుతున్న దినాలలో మనమున్నాం, అపాయకరమైనటువంటి దినాలలో మనం ఉన్నాము గనుక ఈ శత్రువును అవి పట్టించుకోలేదు, చూడడానికి రమ్యముగా ఉందలేనని బయటికి వెళ్ళిపోయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. శత్రువు రానే వచ్చింది, దాడి చేయనే చేసింది, రెండిటిని చంపేసింది. చంపిన తర్వాత రక్తము తాగి మాంసాన్ని తన కోసం తన పిల్లల కోసం తీసుకెళ్ళిపోతారు. ఇది సింహము పులుల యొక్క లక్షణం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్తాన్ని తాగేసింది. తాగేసిన తర్వాత మరి ఆ మాంసాన్ని తీసుకువెళ్ళబోతూ ఉండగా నక్క ఒకటి ఎదురైందంట. నక్క ఒకటి ఎదురైతే ఈ నక్కను కాపలా పెట్టి ఈ సింహమో పులి ఏం చేసిందంటే, నా పిల్లలకు ఆహారం తీసుకొని రావడానికి ఇక్కడ నుండి 2 ఉన్నాయి, ఒకటైతే ఈడ్చుకెళ్ళేదాన్ని ఎట్టోకట్ట, రెండిటిని చంపేశాను కాబట్టి 2 పిల్లలను పట్టణ పెట్టుకున్నాను కాబట్టి నా పిల్లలనే ఇక్కడికి తీసుకొస్తానని చెప్పి, నేను వెళతాను, నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఉండాలి అని చెప్పగానే నక్క కూడా జిత్తుల మారి నక్క అంటారు, గుంట నక్క అంటారు కదండి. కనుక ఇప్పుడు ఈ నక్క ఏం చేసిందంటే, అది వచ్చే లోపల మనం ఏ పార్ట్లో కొడికేసినా కానీ ఖచ్చితంగా దానికి అనుమానం వచ్చిందంటే వీటిని ఎట్టా చంపి తినేస్తుందో నన్ను కూడా చంపి తినేసిద్ది అనే ఉద్దేశంతో అదేం చేస్తుందంటే, ఒక జింకకున్న 2 చెవులు, ఇంకొక జింకకున్న 2 చెవులు, మొత్తం 4 చెవులు తినేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ 4 చెవులు తినేసింది. తినేసిన తర్వాత ఈ సింహమో పులో వచ్చింది. వచ్చి ఆ జింక పిల్లలను చూస్తూ, కథ చెప్పట్లేదు, ఇందులో ఉన్న సత్యం మీరు గ్రహించడానికి చెప్తున్నాను. కథలో కల్పనా కథలు చెప్పుకొని సమయాన్ని వ్యర్థం చేయడం నా ఇష్టం కాదు, కానీ సందర్భానుసారంగా మీకు అర్థం అవడానికి ఈ మాట చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ చెవులు తినేసి అట్లాగే కూర్చుంది. సింహం వచ్చింది, దీనికి చెవులు ఉండాలి, నువ్వు తినేసావు అంటున్నాడు సింహం. అంటే ఇప్పుడు ఇది అంటుంది, అసలు వాటికి చెవులే లేవయ్యా. ఏవి లేవంట? నిజమే, ఏవి లేవు? చెవులు గలవాడు, చెప్పరేమ్మా, ప్రకటన గ్రంథంలో 10 అంటాడు, చెవులు గలవాడు వినును గాక. ఇప్పుడు చెవులు ఉన్నాయా లేవా? టెల్ మీ సార్, చెవులు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? చెప్పాలి, ఉన్నాయా లేవా? వాస్తవానికి శరీర సంబంధమైన చెవులు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన వినికిడి కలిగిన చెవులు లేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనిషిని గ్రహించే చెవులు లేవు, మనిషిని ఆస్వాదించే చెవులు లేవు. ఉండడానికి శరీరపరమైనటువంటి చెవులు ఉన్నాయి వాటికి. కానీ ఇప్పుడు ఏమంటుంది జింక అంటే, వాటికి చెవులు ఉన్నాయో లేదో నీకు నాకు మధ్య తగాది ఎందుకు, తినేసిన కాడకి తినేసి మళ్ళీ వాదన పెట్టుకొని అంటుంది, అసలు వాటికి చెవులు ఉన్నాయో లేదో నీ మధ్య నా మధ్య తగాది ఎందుకు రాజా. వాటి తల్లి వస్తుంది, అదిగో దూరంగా వస్తుంది. దూరంగా చూసింది, తల్లికి అర్థమైపోయింది, శత్రువు చేతిలో పడిపోయి చనిపోయిన నా పిల్లలు. అర్థమైపోయింది, వేదనతో ఏడ్చుకుంటా అంత దూరం నిలబడితే ఈ నక్క అడుగుతుందంట ఆ జింకని, నీ పిల్లలకు చెవులు ఉన్నాయా? ఏం చెప్పాలి? ఏం చెప్పాలండి? తల్లి జింక ఏం చెప్పాలి? నా పిల్లలకు చెవులు ఉన్నాయి అని చెప్పాలా, లేవని చెప్పాలా? ఉన్నాయి అని చెప్పాలి, లేవని చెప్పాలా? ఏం చెప్పింది అంటారు? ఏం చెప్పిందో తెలుసా? నా పిల్లలకు చెవులు లేవు అని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమి లేవంట? నా పిల్లలకు చెవులు లేవు. ఇక తీసుకొని వెళ్ళాడు. వీళ్ళ బాధ వీళ్ళు పడ్డారు.
ఈ సందర్భములో మనము నేర్చుకోవలసినటువంటి నీతి ఏంటి అంటే, నిజంగా చెవులు కలిగి ఉంటే జ్ఞాన హృదయం వాటికి ఉండేది, బయటకు వచ్చేవి కాదు, శత్రువు చేతిలో చనిపోయాయి కాదు. కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటలు. కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటలు. నలుకుండి పాడలేవా యేసు పాటలు, కళ్ళుండి నడువలేవా యేసు బాటలో. నలుకుండి పాడలేవా యేసు పాటలు, కళ్ళుండి నడువలేవా యేసు బాటలో. కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటలు. మత్తయి సువార్తలు అంటారు, వినగలిగిన చెవులు వారికి లేవంట, దురద చెవులు కలిగిన వారిగా ఉన్నాడు అంటాడు. పోకిరి మాటలు, చెడు మాటలు, మనిషిని నాశనము చేసే మాటలు వినడానికి ఈ చెవి వేగిర పడుతుంది, కానీ శ్రేష్టమైన సంగతులను వినడానికి ఈ చెవులు కొంతమందికి పని చేయట్లా. ఉండడానికి ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధమైన వాటిని విని గ్రహించగలిగినటువంటి జ్ఞాన హృదయము కొంతమందికి లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని భక్తుడు అంటున్నాడు, నాకు జ్ఞాన హృదయము కలుగు చేయయ్యా, నాకు మంచి హృదయాన్ని ఇవ్వయ్యా, నాకు జ్ఞాన హృదయాన్ని నాకు కలుగు చేయి ప్రభు అంటున్నాడు. అంటూ 14వ వచనం మనం చదువుకున్నటువంటి మూలవాక్యములు అంటాడు, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరుచయ్యా. ఈ దినం మన ధ్యానాంశం ఏంటంటే, ప్రతిదినము మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో ఉదయమున ఆయన కృపతో మనల్ని దేవుడు బలపరచాలి అంటే, ఆయన కృప చేత దేవుడు మనల్ని దర్శించాలి అంటే, ఆయన కృపయే మనల్ని ఆవరించి నడిపించాలి అంటే, ఆయన కృప కలిగినటువంటి కార్యాలు నా వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ప్రభువు జరిగించాలి అంటే, ప్రతి దినము మనము చేయవలసిన కొన్ని పనులను మీకు జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను. ప్రతి దినము మనం ఏమి చేస్తే ఆయన కృప చేత తృప్తిపరచబడతాం. కృప వలనే సమస్తం సాధ్యం, అవునా? కృప ఎవరో కాదు, యేసు ప్రభువు వారే కృప. ఆయన కృప తప్ప మన జీవితాలని తృప్తిపరిచేది మరొకటి లేదు. 2-3 సార్లు తిన్నా, 10 సార్లు తిన్నా, మరలా ఈ పాడు కడుపుకి ఏమైంది చెప్పరే అమ్మా? ఆకలి అవనోళ్ళు ఎవరైనా మహానుభావులు ఉంటే వాళ్ళకి వందనాలు. ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? మానవునిగా పుట్టిన మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి ఏమొస్తుంది? ఆకలి అవుతుంది. కొంతమంది అయ్యి తాగేవాళ్ళు ఉన్నారు, ఎంత తాగినా కొంతమందికి తృప్తి లేక తాగుతానే ఉంటారు. యేసు రక్తమే జయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మానవుని జీవితానికి ఏ విషయంలో ఆలోచన చేసినా ఏమి లేదంటే తృప్తి లేదు. అయితే దేవుడు ఉదయమున తన కృపతో మిమ్ముని ఏం చేస్తాడు అంటే, తృప్తికరమైన జీవితాన్ని మీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో భక్తుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘముతో మాట్లాడుతుంటాడు. 11 నుండి 13 వచనాల్లో మాట్లాడుతుంటాడు, నేను ఏ స్థితిలోనున్నాను తృప్తి కలిగి ఉన్నాను అన్నాడు. ఏం కలిగి ఉన్నాడంట? క్రైస్తవులకు కావలసినటువంటి జీవితం ఏంటంటే, తృప్తి కలిగిన జీవితం కావాలి. దేవుడు ఏమిచ్చాడో దానితో నువ్వేం చేయాలి? తృప్తిపరచబడ్డాలి. దేవుడు నీకే సంపద ఇచ్చాడో దానితో తృప్తి చెందాలి. దేవుడు నీకే ఆహారం ఇచ్చాడో ఆహారంతో తృప్తి చెందాలి. అసలు కట్టుకోవడానికి బట్టలు లేక, తినడానికి ఆహారం లేక, ఉండడానికి నివాసము లేక అనాథులుగా ప్లాట్ఫామ్ పైన తిరుగుతున్న ఎందరో మనము చూస్తే, వారికన్నా నువ్వు ధన్యుడువు, ధన్యురాలు కదా. వారికి తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి గృహాలు లేవు, అమ్మ నాన్నని పిలుచుకోవడానికి తన వంటి వారు ఎవరూ లేకపోయినా అట్టి వారిని పోషిస్తున్న దేవుడు ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కదా. కనుక మనం ఏం చేయాలంటే తృప్తికరమైన జీవితాన్ని అవలంబించాలి. క్రైస్తవుడికి కావలసింది ఏంటంటే తృప్తి. ఎందుకు తృప్తి కలిగి జీవించమని ప్రభువు చెప్తున్నాడు అంటే, నిజంగా జ్ఞాన హృదయం ఎవరికైతే ఉంటుందో వారు తృప్తి కలిగి బ్రతుకుతారు. అజ్ఞానులకైతే తృప్తి ఉండదు, జ్ఞానము లేని వాళ్ళకైతే తృప్తి ఉండదు. దేవుని వాక్యములో మరి సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని పెరిగి వేసుకొనును. జ్ఞానము మరి పిలుస్తూ ఉంది అన్నాడు. ఎవరి జ్ఞానం అంటే మన యేసు ప్రభువారే
జ్ఞానం. కనుక జ్ఞానమయున్న దేవుడు, కృపయయున్న దేవుడు నీకు తృప్తికరమైన జీవితాన్ని నీకు అనుగ్రహించాలి అంటే ఆ రెండో మాట చదువుదాం. 14 వచనంలో రెండో భాగం చదువుమా. 190వ కీర్తన 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన దినములన్నీ ఉత్సాహంగా సంతోషముగా గడపాలి అంటే మన జీవితము జ్ఞాన హృదయము మోసే కోరుకున్నట్లుగా ప్రతి క్షణం మనం ఏం కోరుకోవాలి ప్రభు దగ్గర అంటే, నాకు జ్ఞాన హృదయము దయచేయి ప్రభువా, నేను తృప్తి కలిగి బ్రతకడానికి నేర్పించయ్యా. పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లు జీవితం నాకు వద్దయ్యా. నాకు ఏమిచ్చేవో, నాకు పిల్లల్నిచ్చేవో, భార్యనిచ్చేవో, సంతానం ఇచ్చేవో, ఆస్తినిచ్చేవో, ఐశ్వర్యం ఇచ్చేవో, తినడానికి తిండి ఇచ్చేవో, ఏది నీవు నాకు నాయన ప్రొవైడ్ చేసేవో, ఏది నీవు నాకు ఇవ్వాలనే ఉద్దేశముతో నాకు ఇచ్చేవో, ఇచ్చిన దానితో నేను తృప్తి కలిగి జీవించడం నేర్పించని ఇట్లాంటి జ్ఞాన హృదయం మనం అడగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటున్నాడు, ప్రతి దినమున నేను సంతోషంగా ఉండాలి, ప్రతి దినము నేను ఉత్సాహంగా ఉండాలి, ప్రతి దినము నేను దేవునిలో ఆనందిస్తూ ఉండాలి అంటే, తృప్తికరమైన జీవితం నాకు రావాలి అంటే ప్రతి దినము మనం ఏం చేయాలి? చూడండి, మొట్టమొదటి మాట చూపిస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం, త్వరగా చదవండి అమ్మా చదివేవాళ్ళు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారాయిను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడున్న 2 ప్రాముఖ్యమైన అనుభవాలు చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. నెంబర్ 1, ప్రతిదినము నీవు ఉత్సహించి సంతోషించి తృప్తికరమైన జ్ఞాన హృదయాన్ని మోసే కోరుకున్నట్లుగా నీకు కావాలి ఉండాలి అంటే నువ్వు ప్రతిదినం ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో కూడుకోవాలి. ఎక్కడ కూడుకోవాలంట? నెంబర్ 1, దేవుని సన్నిధిలో కూడుకోవాలి. దేవుని సన్నిధి అంటే మందిరం, దేవాలయములో నీవు కూడుకోవాలి. రెండవదిగా నీ వ్యక్తిగతంగా కూడుకోవాలి. మూడవదిగా నీ కుటుంబ పరంగా కూడా కూడుకోవాలి. కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు కూడుకొనుట మానుకోబాకండి అన్నాడు హెబ్రీ పత్రికలో. ఏం మానుకోకూడదంట? కలుసుకోవడం మానుకోబాకండి. దేవుని పిల్లలు ఐక్యతగా ఉండడం మానుకోబాకండి. దేవుని సన్నిధిలో ఆనందించే ఆ సమయాన్ని పోగొట్టుకోబాకండి. ఈరోజు అంతమంది ఉన్నారు దేవుని మందిరంలో. ఈరోజు దేవుని మందిరాన్ని పోగొట్టుకొని ఇచ్చిన వాడితో సంతోషిస్తూ ఇదే తృప్తి, ఇదే జీవితం అని దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుచుకున్నటువంటి సహోదర సహోదరులు ఎంతమంది ఉన్నారు మనోళ్ళు? అయితే దేవుడు మనకు భాగ్యము, ధన్యతనిచ్చాడు దేవుని సన్నిధిలో కాలము గడపడానికి. ప్రతిదినం అపోస్తలులు ఏమి చేసేవారంటే ప్రతిదినము దేవాలయములో కూడుకొనుచు, రెండవదిగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ప్రతిదినము దేవుని స్తుతించే వాళ్ళంట. ఒకసారి గట్టిగా చప్పళ్ళు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధి అంటే ఏంటి? దేవుని సన్నిధి అంటే ఏంటి? మోషే చెప్పాడు కదా, నిర్గమాకాండ గ్రంథం 30వ అధ్యాయమా 14వ వచనం చూడమ్మా. అదేనా? అక్కడ అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చిన వెళ్ళు అన్నాడు. దానికి ముందుగా అంటాడు, నా కటాక్షం నీకు తోడుగా ఉంది, నీ వెళ్ళమని మోషేతో దేవుడు చెప్తే మోషే అంటాడు, లేదు లేదు ప్రభువా, నీ కటాక్షము నాకు తోడున్నా నేను వెళ్ళనయ్యా. ఏం రావాలంట? నీ సన్నిధి నాకు తోడుగా రావాలి. సువార్తల్లో ప్రభు ఏం చెప్పాడు అంటే, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటాను. నీ ఇంట్లో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. ప్రతిరోజు నువ్వేం చేయాలంటే ఇంటింటా నీవేం చేయాలి? కూడుకోవాలి. కుటుంబ ప్రార్థనలో కూడుకోవాలి, సంఘ సహవాసములో కూడుకోవాలి, సభలలో కూడుకోవాలి,
నీ వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిని అనుభవించాలి. అందుకని 27వ కీర్తన రాస్తూ 4వ వచనములో భక్తుడు మాట్లాడుతుంటాడు. 27వ కీర్తన 4వ వచనంలో, నేను దేవుని సన్నిధిలో ఒక వరం అడుగుతున్నాను. ఏంటి అంటే, అయ్యా నీ ఆలయములో నేను ధ్యానించాలి, నీ ప్రసన్నతను నేను చూడాలి, నీ సన్నిధి నేను అనుభవించాలి అని కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. భక్తులు వారి జీవితంలో తెలుసు దేవుని సన్నిధిలో ఉన్న ఆధిక్యత ఏంటో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిని పోగొట్టుకున్నావంటే, దేవుని సన్నిధికి దూరం అవుతున్నావంటే, దేవుని సన్నిధికి రాలేకపోతున్నావంటే, దేవుని సన్నిధిలో కూడుకోలేకపోతున్నావంటే, దానికి కారణం దేవుని సన్నిధి యొక్క విలువ నీకు తెలియలేదు. ఇంకా దేవుని సన్నిధి విలువ నీకు తెలిస్తే, దేవుని సన్నిధిలో ఉన్న ప్రాముఖ్యత ఏంటో నీకు తెలిస్తే, దేవుని సన్నిధిలో గడుపడం ద్వారా వచ్చే దీవెనంటో నీకు తెలిస్తే, దేవుని సన్నిధిని ఏ మనుషుడు పోగొట్టుకోడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలులు వారి జీవితాల్లో ప్రతి దినము దేవాలయములో కూడుకుంటూ ఉన్నారంట. మనకు ఉత్సాహము, సంతోషము, జ్ఞాన హృదయము, తృప్తి కలిగిన జీవితాన్ని దేవుడు ఇవ్వాలి అనుకుంటున్నాడు మోషే ద్వారా. మోషేకి ఇచ్చిన దేవుడు, మోషే కోరుకున్నట్లు ఇచ్చిన దేవుడు నీకు నాకు ఇవ్వాలంటే ప్రతి దినం మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిని అనుభవించాలి. రెండవదిగా చెప్తున్నాను, అదే భాగంలో 2వ అధ్యాయం 46వ అధ్యాయములో అపోస్తల కార్యములు అంటాడు, ప్రతి దినము వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, ఆ దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. దేవుని స్తుతిస్తే సాతానుడు నీ జోలికి రాడు. దేవుని స్తుతిస్తే సాతాను కార్యాలు ఆగిపోతాయి. దేవుని స్తుతిస్తే సాతాను బంధకాలు తెగిపోతాయి. దేవుని స్తుతిస్తే సాతానుడు నీ జోలికి, నీ కుటుంబం జోలికి రావడానికి అవకాశాన్ని కలిగించలేడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. భక్తుడు మరి ఫాదర్ బెర్గమన్స్ గారు రాశారు ఈ పాట, స్తుతించిన సాతాను పారిపోతాడు, పునికితే తిరిగి వస్తాడు. ఏం చేస్తారంట? నిద్రపోతున్నావా, మెలకు లేకుండా ఉన్నావా, స్తుతించకుండా ఉన్నావంటే సాతాను నీవు ఆహ్వానించినట్టేనంట. అయితే స్తుతిస్తే సాతాను పారిపోతాడు. స్తుతి నీ స్థితిని మారుస్తుంది, స్తుతి నీ గతిని మారుస్తుంది. స్తుతిస్తే ఎరుకో కోట గుమ్మాలు కూలిపోయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతించిన సాతాను యొక్క తంత్రాలు కూలిపోతాయి. దేవుని స్తుతిస్తూ ఉంటే అద్భుతములు, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ దైవజనుడు మందిరములో కూర్చొని యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, స్తోత్రం 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 అంటున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇట్లాగే మౌనంగా మామూలు కూర్చున్నాడు, మనస్సులో ధ్యానిస్తున్నాడు, మనస్సులో దేవుని స్తుతిస్తున్నాడు, మనస్సులో దేవుని ఆరాధిస్తుంటే ఓ దయ్యము పట్టిన అమ్మాయిని తీసుకొచ్చారంట. ఒక దయ్యం పట్టిన అమ్మాయిని తీసుకొస్తే ఆ దయ్యం ఈయన స్తుతిస్తూనే కళ్ళు తెరిచి అట్లా చూశాడంట. కళ్ళు తెరిచి అట్లా చూడంగానే అట్లాగే కూర్చో అనగానే అట్లా కూర్చుందంట. కూర్చుంటే ఈయనేం ప్రార్థన చేయాలా, వెళ్ళిపోమని చెప్పట్లా, పో అని ఏమనలేదు, కూర్చోమన్నాడు. కూర్చొని కొద్దిసేపు దాకా కూర్చున్నాక ఒళ్ళు మండిపోతుందంట. అటు ఇటు ఎంతమంది పట్టుకున్నా 10 మంది పట్టుకుని ఆగట్లేదంట. వాళ్ళు కూడా ఇదిలి చవతలు పడేస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. పడేస్తూ అంటుందంట, ఇదిగో ముందదాపు అంటుందంట. ఈయనేమో స్తోత్రం యేసు రక్తం, స్తోత్రం యేసు రక్తం అంటున్నాడంట. ఎవరా దైవజనులు అంటే ఒక గొప్ప దైవజనుడు అపోస్తలుడు యేసన్న గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసన్న గారు ఆ మాట హృదయములో స్తోత్రం 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 స్తుతి యేసు రక్తం, యేసు రక్తం అనుకుంటే ఆయన పైకేమనలేదుగా, హృదయంలో కదా అంటుంది. ఎవరికి అర్థమైంది? ఆ అమ్మాయిలో ఉన్న దయ్యానికి అర్థమయ్యి ఆ దయ్యం అంటుంది, ముందదాపో అంటుందంట. దేవునికి స్తోత్రం. ఈయన ఆపక ముందే అది ఆపు అనే కొంది ఈయన ఇంకా ఎక్కువ స్తుతిస్తున్నాడంట. స్తుతించి
పైకి లేచాడంట, యేసు రక్తమే జయం అన్నాడంట. అది పడిపోయి దెయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు గొడ్డి గట్టికి చప్పట్లో దేవునికి మహిమ కలుగును గాక. స్తుతి ద్వారా దురాత్మలు ఏమవుతాయి? పారిపోతాయి. స్తుతి ద్వారా అద్భుతాలు జరుగుతాయి. స్తుతించడం ద్వారా నీ బ్రతుకులో నా బ్రతుకులో నెమ్మదిని కలుగు చేయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతిలో ఉన్న శక్తి నీవు అనుభవించగలిగితే ఏ పని చేస్తున్నా స్తుతించవచ్చా లేకపోవచ్చా? కొంతమంది ఊరకనట్టుండి ఎంతలా మాట అందనుకున్నా, అసలు నేను వాళ్ళ జోలికి వెళ్ళానా, వాళ్ళ ప్రస్తాపనకి వెళ్ళానా, వాళ్ళని ఏమైనా ఎప్పుడైనా అన్నానా, ఎందుకో అట్ట నోరు మారేసుకుంటుందని మనసులో వేదన పడి పంపు దగ్గర అంట్ల దగ్గర బట్టలు దిగేటప్పుడు టీవీ ఎదురు కూర్చొని కూడా టీవీ ఆన్ చేసుకుంటారు. కానీ దాని దేశ దానిదే, ఈమె దేశ ఈమెదే. ఈమె ఏం ఆలోచిస్తుంటుంది? ఆ టీవీలో జరుగుతున్న పెద్దగా ఏం అర్థం కాదు. ఈమె దేశ ఎంతలా మాట ఉందో కూలిపోతూ ఉంటుంది. ఇట్ట దిగులు పడి సచ్చి ఆరోగ్యాలు పాడు చేసుకునే కంటే వీటి ఏటి జోలికి వెళ్లకుండా కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నడుస్తున్నా, ఏమి చేస్తున్నా స్తోత్రం 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 స్తోత్రం, యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం అనుకుంటా ఉండు. పిచ్చి ఆలోచన రాదు, వ్యర్థమైన ఆలోచన రాదు. ఎదుటి వారు నీవు క్షమించగలిగే మనస్సు నా దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నీవు స్తుతిస్తూ ఉంటే, నీవు స్తుతి చేస్తూ ఉన్నావు వరకు నీవు చేస్తున్న పనిలో కలిసి వచ్చింది, నువ్వు చేస్తున్న వ్యాపారం కలిసి వచ్చింది, నీవు వెళుతున్న ప్రయాణంలో నష్టము కలగదు. నీవేది పట్టుకున్న వాడికి పట్టుకున్నంత బంగారము దొరికినట్లుగా నిశ్చయముగా నీవు చేపట్టుతున్న ప్రతి కార్యములో జయాన్ని నీవు చూడగలుగుతావు. దేని ద్వారా అంటే నీవు స్తుతి చేయుట వలన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తుతి యాగము చేయువాడు దేవుని మహిమపరచుచున్నాడు అన్నాడు వాక్యములో. స్తుతి చేయుట శ్రేయస్కరము, ఆశీర్వాదకరమని దేవుని వాక్యములో రాయబడింది. కనుక ప్రతి దినము నీవు నేనేం చేయాలి చెప్పరమ్మా? అరుక్కోబాకండి పొద్దుగూకులు, అయ్యా అయ్యా అయ్యయ్యా అయ్యయ్యా. ఏమెత్తండి నీకు దేవుని స్తోత్రం. అడుక్కోబాక, స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు, ఆరోగ్యం ఇచ్చావు నీకు వందనాలు, క్షేమం ఇచ్చావు నీకు వందనాలు నాయన, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, నా కుటుంబాన్ని సంరక్షించావు, ఈ రోజు లేకపోయినా నిన్న భలే పోషించావుగా, అందును బట్టి నీకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు పచ్చడి మెతుకులు తింటున్నాను కానీ రేపు ఒక రోజు నాకు ఫలాలు ఇవ్వగలిగిన దేవుడు అయ్యా, నీకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ విధంగా ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా ప్రభుని స్తుతించే ఆనవాయితీ అలవాటు నీకుంటే, స్తుతిలో ఉన్న శక్తిని నీవు అనుభవించగలిగితే ప్రతి దినము నీవు సంతోషంగా ఉంటావు, ఉత్సహించి దేవుని స్తుతించగలుగుతావు. ప్రతి దినము నీవు తృప్తి కలిగిన జీవితాన్ని అవలంబించగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. మూడో మాట చూద్దాం. దేవుని వాక్యములో 88వ కీర్తన, కీర్తనల గ్రంథం 88వ కీర్తన 9వ వాక్యం. చదువుమా. క్షీణించుచున్నది యెహోవా ప్రతిదినము నేను నీకు మొర్ర పెట్టుచున్నాను అన్నాడు. ప్రైజ్. నీ వైపు నా చేతులను చాపుతున్నాను. మనుషుల దగ్గర మన బాధ చెప్పుకుంటే విడుదల ఉందా లేదో తెలియదు, కానీ దేవుని దగ్గర నీవు మొరపెడితే, ప్రతి దినం మొరపెడతా ఉంటే, 145వ కీర్తన 18వ వచనమా, 145:18 అనుకుంటాను. నిజముగా మొరపెట్టు వారి మొరను నేను అంగీకరిస్తాను. అంటే ఇద్దరున్నారనే ఇక్కడ ఉన్నారా లేదా? నిజముగా మొరపెట్టేవారు ఉన్నారు, అవసరాల కోసం మొరపెట్టేవారు ఉన్నారు. కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన, అరెరెరెరెరె, ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన, కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన, నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ కలిగినా, సంతోషం కలిగినా, ప్రతిరోజు నువ్వేం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థనకి మొరకి డిఫరెన్స్ చెప్తాను. ప్రార్థనకి మొరకి డిఫరెన్స్. మా ఓడు పొద్దున్న వచ్చాడు, నాకు రిమోట్ కారు నేను బుక్ చేసుకున్నాను, దాని ఖరీదు ఎంతంటే ఈ వారంలో జరిగింది చెప్తున్నాను. అసలే ఆర్థికంగా కృంగిపోయి నా బాధలు నేను పడుతుంటే వాడొచ్చి మీషోలో కారు బుక్ చేసుకున్నాను డాడీ, 450 రూపాయలు అయ్యిద్ది, 30వ తారీఖు వచ్చిద్దో, 27వ తారీఖు వచ్చిద్దో, 20వ తారీఖు వచ్చిద్దో నాకు తెలియదు, బుక్ చేసినోడు తెలీదా? వాడు అంటున్నాడు ఎప్పుడు వచ్చిద్దో తెలియదు కానీ 450 రెడీ చేసుకో అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే రుబాబుగా, ఆజ్ఞగా, ఆర్డర్గా చేశాడు. అంటే ఒరే నాయన, నా పరిస్థితి ఏందిరా, నువ్వు 450 పెట్టి కారు బుక్ చేస్తే
4 రోజులు బియ్యానికి ఒక కూరకం వస్తాయి కదరా, ఏందిరా నువ్వు 450 సునాయాసంగా తీసేసావు, మమ్మోళ్ళు మాకు రూపాయి ఇస్తే బడికి వెళ్ళావురా, నువ్వేందిరా మీషోలో 450 రూపాయలు కారు బుక్ చేశాను డాడీ అని అడుగుతున్నావు. సరే అడిగావు కదా, చూద్దాంలేరా అన్నా. ఇప్పుడు వాడు అడిగాడు 450 రూపాయలు కారు బుక్ చేశాను మీషోలో, అది మీషో ఇంటికి వచ్చింది డాడీ, వచ్చింది కాబట్టి అది ఇస్తే ఇస్తావో ఈ పోతే ఇస్తావా అని అడిగాడు. ఇప్పుడు వాడికి ఇవ్వాలా లేదా అన్నది ఎవరిష్టం? డూ యు నో తెలుగు? ఓకే, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందిగా తెలుగు? ఏమో నేనేమన్నా ఇంగ్లీష్ ఏమైనా మాట్లాడుతున్నాను అనిపిస్తుంది నాకు. ఏమ్మా, ఇప్పుడు తెలుగులో వాడు నన్ను ఏమడిగాడు? నేను కారు బుక్ చేసుకున్నాను 450, కారు పలానా డేట్లో వచ్చింది, నువ్వు కట్టాలి, నాకు కారు కావాలి డాడీ అని అడిగాడు. ఇప్పుడు వాడికి ఇవ్వడం ఇవ్వకపోతే ఎవరి చిత్తంలో ఉంది? తండ్రిగా నా పరిస్థితిని బట్టి నేను ఇవ్వడమా వద్దా అనేది నా ఇష్టం. ఇది ప్రార్థన చేయడం, అడగడం. వాడు అడిగాడు, ఇష్టమైతే ఇస్తాను, లేకపోతే ఇవ్వలేను. తర్వాత 2 రోజుల తర్వాత ప్రార్థన నుంచి వెళ్ళాను, 10:30, 11 అట్ట అవుతుంది. అప్పుడే అన్నం తిని ప్రార్థన చేసుకుని అట్ట మంచం మీద పడుకుంటే నిద్రపోతున్న వాడికి మెలకు వచ్చింది. లేచి కూర్చొని, డాడీ వాడు ఏమన్నా కలగన్నాడేమని నేను ఏందిరా అని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను. నేను కూడా టప్పం లేచి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే వాడేమంటున్నాడు తెలుసా? రిమోట్ కార్ వచ్చింది, ఖచ్చితంగా తీసియాలంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం వచ్చిందంట? రిమోట్ కారు రేపో ఎల్లుండి వచ్చిందంట. మమ్మీ చెప్పిందే, మీషోలో చూసే యాప్లో చూసి చెప్పింది కాబట్టి 450 రెడీ చేసుకోడాడి, నాకు ఖచ్చితంగా నువ్వు అది ఇప్పియాల్సిందని 10 నిమిషాలు ఇప్పియాల్సింది అంటున్నాడు. ఓరే నాయనా, మధ్యరాత్రుల్లో కలవరపడి దేనికల్లా లేసేవని నేను కంగారు పడిపోతే ఇప్పుడు నువ్వేం అడుగుతున్నావు? లేచి రిమోట్ కార్ అంటున్నావురా. నీ రిమోట్ కార్ నువ్వు తగలబడ, పడుకోరా అని పడుకోబెట్టా. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. అడగడం వేరు, అడగడాన్ని ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుతున్నాడు, డాడీ రిమోట్ కార్ అయ్యా. ఇప్పుడు ఏ తండ్రికైనా బిడ్డ అలాగ అడుగుతుంటే, మన పరిస్థితులు తారుమారుగా ఉన్నా ఏ తండ్రికైనా ఏమనిపించింది? అరే రే, బిడ్డ ఆశపడి అడిగాడు కాబట్టి నాకు లేకపోయినా నా బిడ్డ కొరకు ఎవరినైనా అడిగైనా సరే 450 ఎంత భాగ్యంలే చెయ్యాలి అనిపించింది. దేవునికి స్తోత్రం. వాడు అన్నట్టుగా నా రాత్రి నన్ను నిద్రలేపి ఎందుకు అడిగాడో, ఆ మధ్యాహ్నం ఫోన్ చేశారు ప్రార్థనలుంటే, సార్ మీకు ఫోన్ చేసా, మధ్యాహ్నం వచ్చి ఫోన్ ఎత్తలేదు, మరి సాయంత్రం 7 గంటలకి మీకు కొరియర్ వచ్చింది సార్ అన్నాడు. నేను పందిలిపల్లిలో ప్రార్థనకి వెళ్ళాలి, పాస్టర్ గారికి 450 ఇచ్చి ఆ ఫోన్ నెంబర్, నాకు చేసిన ఫోన్ నెంబర్ ఆమెకి ఇచ్చి, ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేయమ్మా, వస్తే ఆ 450 పెట్టి రిమోట్ కారు తీసుకో అని చెప్పి చెల్లె. ఇప్పుడు వాడు రిమోట్ కారు తీసుకున్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి అంటే, మొన్న వచ్చింది నిన్న ఆడాడు, ఈరోజు పగలగొట్టాడు. మొన్న వచ్చింది నిన్నంతా ఆడాడు, ఈరోజు ఒక చక్రం పీకేసి ఉంది. పొద్దున చూస్తే ఏమరా అంటేను, అది తిరగట్లేదని కొట్టాను, పగిలిపోయింది అంటున్నాడు. వాడికి 450 ఎట్టుంది? సరదాగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు వాడు బ్రతిమలాడి అడిగాడు కనుక ఇప్పుడు వాడికి ఏం చేయగలిగాను? ఇప్పించగలిగాను. ప్రార్థన చేయడం అంటే అడగడం, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. మొర్రపెట్టుట అంటే బ్రతిమలాడడం. అయ్యా నీవు తప్ప ఇంక నాకు దిక్కులేరయ్యా, నువ్వే చేయాలి, నేనే అనుభవించాలి. కనుక ప్రతి దినము దేవుని దగ్గర నీకేది అవసరమో దాన్ని నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయడం కాదు, దేవుని సన్నిధిలో నిజముగా నీవు మొరపెట్టాలి. 4వ మాట చెప్తాను. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. 17-11. గనులయుండ్రి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు ఎలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖములను పరిశోధించుచు వచ్చిరి. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. గుడ్డెద్దుపోయి చేలో పడినట్టు ఉండకూడదు. ఏదో ఆయన ఏదో చెబుతున్నాడు, నేనేదో వినేస్తున్నాను అన్నట్టుంటే ఉపయోగం లేదు. కొంతమంది రిఫరెన్సులు చెప్పరో ఏమి చెప్పరో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు.
అసలు అది ఎక్కడుందో ఏముందో ఈనేవాడికి ఏం అర్థం కాక తలగీక్కుంటా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దెస్సలోనిక ఉన్నటువంటి సంఘ ప్రజలంట పౌలు గారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే వాక్యాన్ని విశ్వసించారు. ఎవరు పరిశోధించగలుగుతారు అంటే ఓరకే వాక్యం చెప్తుంటే బైబిల్ అట్లా తిప్పేవాళ్ళు కాదు, వాళ్ళు పరిశోధించలేరు. ఎవరు పరిశోధించగలుగుతారంటే ఎవరైతే దేవుని వాక్యమందు విశ్వాసం కలిగి ఉంటారో. ఏం కలిగి ఉండాలి వాక్యంలో? చెల్లి చదివింది మనం విన్నాం కదా, వాక్యమును అంగీకరించి వాక్యాన్ని విశ్వాసముతో అంగీకరించారు కనుక ఇప్పుడు ఆ వాక్యం ఉందో లేదో, పాస్ గారు ఏం చెప్తున్నారు చెప్పట్లేదు, పౌలు గారు ఏం చెప్తున్నారు చెప్పట్లేదు, అది అసలు ఉందా లేదా అని వాక్యాన్ని పరిశోధిస్తున్నారంట. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని విశ్వాసముతో ప్రతి దినము దాన్ని ఏం చేయాలి అంటే విశ్వాసముతో వినాలి, అంగీకరించాలి. తరువాత స్టెప్ ఏంటంటే తరువాత నువ్వు పరిశోధించాలి. వినకుండా, అంగీకరించకుండా, తలంపులోకి రాకుండా, విశ్వాసం కలిగి ఉండకుండా నీవు పరిశోధిస్తున్నా పెద్దగా నీకు అర్థం కాదు. ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు చదువుకుంటారు. చదువుకొని వచ్చిన తర్వాత వాళ్ళు నాడి చూడంగానే వాళ్ళకి ఏమర్థమైంది? నీలో ఉన్న రోగం ఏందో అర్థమైంది. వాడు చదువుకోపోతే, పరిశోధించకపోతే, వారు పరీక్షలో గెలుపు రాకపోతే, వారు పరిశీలన చేయకపోతే, పరిశోధనలు జరగకపోతే నీకు చేయబట్టుకోగానే వాళ్ళకి ఎట్ట తెలిసింది తెలియదుగా. అందుకని దేవుని వాక్యాన్ని నువ్వేం చేయాలి అంటే విశ్వాసముతో అంగీకరించాలి. ప్రతి దినము వాక్యాన్ని విశ్వాసముతో చదవాలి, ధ్యానించాలి, అంగీకరించాలి, వాక్యాన్ని పరిశోధించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరొక మాట చూపిస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 42వ వాక్యం. 5వ అధ్యాయం 42వ వాక్యం. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమురా, యేసే సర్వమురా, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమురా, యేసే సర్వమురా. ఆది అపోస్తులు ప్రతి దినం ఏం చేశారంటే బోధించారు, సువార్తను ప్రకటించారు. వారిని వారు ప్రకటించుకోలేదు. ఎవరిని ప్రకటించారు? ఈ రోజుల్లో చాలా మంది సొంత డబ్బా, సెల్ఫ్ డబ్బా, వారిని వారు చూపించుకుంటున్నారు కానీ చూపించవలసినటువంటి యేసయ్యను చూపించట్లా. నన్ను నేను చూపించుకుంటే ఉపయోగం ఏముంది? దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు, ఒక్క ఆత్మ కూడా రక్షించబడదు. నన్ను నేను కాదు చూపించుకోవాల్సింది, నాలో నన్ను రక్షించిన, నా పాపము నుండి శాపము నుండి విడుదల కలుగు చేసిన, జీవము కలిగిన నా దేవుని చూపించగలగాలి లోకానికి. ఊరికే ఎవరు పడితే వాళ్ళు బోధ చేసి తినరో, ఊరికి ఎవరు పడితే వాళ్ళు సువార్త చెప్పి తినరో, ఊరికి చెప్పుకుంటే వెళ్ళొచ్చేమో. ఆత్మలు రక్షించబడాలి అంటే బోధిస్తున్న వారికి, సువార్త ప్రకటిస్తున్న వారికి నాకెప్పుడు భయం వేస్తుంది ఈ మాట. ప్రతి దినము రోజుకు 2 సార్లు తలుచుకుంటాను, ఎవడైనను తన కుటుంబమును సరిగా ఏలని వాడు దేవుని పని చేయడానికి అర్హుడు కాదు. ప్రతిరోజు ఈ మాటను బట్టి నన్ను నేను పరిశీలన చేసుకుంటాను, కుటుంబాన్ని కూడా పరిశీలన చేసుకొని ఇంకా ఏదైనా లోపం ఉందేమో, ఇంకా ఏదైనా చక్కదిద్దుకోవాల్సి ఉందేమో, ఇంకా నన్ను సరిదిద్దుకోవాల్సింది ఏదైనా ఉందేమో. అరిసరిసి కేకలు పెట్టి బోధ చేయడం కాదు, స్వార్థ ప్రకటించడం కాదయ్యా. నా కుటుంబాన్ని ముందు నేను ఏలుకోగలిగినటువంటి అట్టి స్థాయి నాకు అనుగ్రహించయ్యా. ఎదుటి వారికి ప్రభువుని గురించి నువ్వు చెప్పాలంటే మొదట నీవు సరిగ్గా ఉండాలి, ఇంట్లో వాడు సరిగ్గా ఉండాలి. అంటే నీ సాక్ష్య జీవితం బాగుండాలి. ఏం బాగుండాలి? బోధ చేయాలి, సువార్త ప్రకటించాలి, యేసుని గురించి చెప్పాలి అంటే నువ్వు మారితే ఎదుటోడికి చెప్పగలుగుతావు. నువ్వు మారకుండా ఎదుటోడికి ఏం చెబుతావు? బూతులు మాటల, సరసోక్తుల మాటల, వ్యసన మాటల, అసూయ మాటల, మరి కలహాలు మాటల, గొలవలు పెట్టుకోవడం మాటల, తగాదుల మాటల, ఇట్లాంటి ఏం మారుకోకుండా యేసు ప్రభు గొప్ప దేవుడు నమ్ముకమ్మ అంటే ఎదురు ఇంటున్నాం ఏమనుకుంటుంది? అబ్బో ఈమెకి చెప్పుకోలేదు కానీ వీళ్ళ ఇంట్లో సంగతులు అట్టే ఉంటాయి కానీ మళ్ళీ మాకు బయలుదేరి సువార్త చెప్పడానికి వచ్చింది అనుకోరా ప్రజలు. అందుకనే కదా యేసు ప్రభు చెప్పింది, మిమ్మల్ని బట్టే నా నామము అన్యజనులలో దూషించబడుతుంది అన్నాడు. ఎక్కడో యథార్థవంతులు దేవుని కొరకు హతసాక్షులుగా చంపబడుతున్నారు. అలాంటి వారిని మాదిరిగా తీసుకోవచ్చు మనం. అందరూ సేవకులు కాదు, అందరూ సువార్తను ప్రకటించేవాళ్ళు కాదు.
ఊరక 4 మాటలు సిద్ధపడి సాక్ష్య జీవితం లేకుండా వాక్యాన్ని ఏదో చెప్పేశామని చెప్పేస్తే ఆ మాటలు ప్రజలలో ఫలించలేవు. కొద్దో గొప్ప అయిన సాక్ష్య జీవితాన్ని కలిగి, కొద్దో గొప్ప అయిన ఇంటి వారిని సరిగా ఏలుకుంటూ సాక్ష్య జీవితాన్ని కలిగి 2 ముక్కలు ప్రసంగం ఎదుటి వారికి చేసిన ఆ 2 ముక్కలు వాక్యమే వారి జీవితాలను కదిలించగలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను ఈ విషయం. నేను ప్రకటించడం ప్రాముఖ్యం కాదయ్యా, అసలు చెప్పడానికి ఎక్కువ నేను ఆశించను. బోధించడానికి సంఘములో తప్ప మరి ఎక్కడ నేను పెద్దగా ప్రసంగం చేయాలి, వాక్యం చెప్పడానికి నేను ఆశించను. కూర్చొని నడిపించడానికి ఇష్టపడతాను. దేనికో తెలుసా? బోధించే నేను, బోధిస్తున్న నా బోధలో నేను సరిదిద్దుకోవాల్సిన ఏమన్నా ఉన్నాయేమో మొదట నన్ను నేను సరిదిద్దుకొని ఎదుటి వారికి చెప్పగలగాలి. కనుక ప్రతిదినం ఏం చేయాలి అంటే సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ వాక్యమే చెప్పక్కర్లేదండి. కొరింథీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతుంటాడు, మారు మనసు లేకుండా ఉన్న తన భర్తనంట మారు మనసు పొందిన భార్య తన క్రియలను బట్టి మార్చగలదన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏ క్రియలు? వాక్యం చెప్పక్కర్లా, మంచి క్రియలు కలిగిండి భర్త తాగుబోతుడైనా, వ్యభిచారైనా, దుర్మార్గుడైనా, విశ్వాసి అయినటువంటి భార్య సువార్తను బైబిల్ చదవడం రాకపోయినా సాక్ష్య జీవితాన్ని కలిగి తన భర్త కొడుతున్నా తిడుతున్నా, ప్రభువా నా భర్తను క్షమించు ఆయన ఎదుట నువ్వు మాట్లాడుతూ ఉంటే హృదయపూర్వకంగా ప్రభు మనస్సు కలిగి నీవు నీ భర్త ఎదుట ప్రవర్తిస్తూ ఉంటే నీ భర్త నీ బిహేవియర్ చూసి, నీ ప్రవర్తనను చూసి, నీలో ఉన్న ఆ మంచి మనస్సును బట్టి ఒక రోజున ఖచ్చితంగా నీ భర్త మార్పులోకి రావడానికి అవకాశం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెడ్డి కులస్తులను రక్షించబడినటువంటి తల్లిగారు విజయమ్మ గారు మరి ఇప్పుడు విజయవాడలో దేవుని పరిచర్య చేస్తున్నారు. నెల్లూరు దగ్గర పొదలకూరు ప్రాంతంలో దేవుని పరిచర్య ప్రారంభ దినాలు ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం అక్కడ స్థాపించింది. ఆ తల్లే ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘానికి మరి ఒక 20 సెంట్లు 30 సెంట్లు ఐడియా లేదు కానీ చర్చికి స్థలమును కొనిపించి కొన్ని ఆత్మలు దేవుని కొరకు సంపాదించి సంఘాన్ని మరి మినిస్ట్రీకి ఆ సంఘాన్ని రాసిచ్చి ఆ సంఘములో ఓ దైవజనుని పెట్టి మొట్టమొదటిగా మన దేవుని సేవకులు నెహమ్యా పాస్టర్ గారు కూడా అక్కడ కొంతకాలం సేవ చేసి వచ్చారు. ఇక్కడ నుండి ఐటే కాలనీ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ పొదలకూరులో కూడా దేవుని పరిచర్యను దైవజనులు కొనసాగిస్తూ వచ్చారు. ఆ స్థలములో ఆమె మొట్టమొదటి ప్రభువు నమ్ముకున్నటువంటి క్రొత్త దినాల్లో ఆమెకేమో ప్రభు అంటే ఆశ, వాళ్ళ ఆయనకేమో ప్రభు అంటే వ్యతిరేకం. ప్రభు సువార్త నమ్మడు, ప్రభు చర్చికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ తల్లికేమో చాలా ఆశ. ఎన్నిసార్లు దెబ్బలు తిందో, ఎన్నిసార్లు కొట్టించుకుందో, ప్రభు కొరకు శ్రమను, నిందను, దుఃఖాన్ని, కష్టాన్ని భరించింది. ఒక దినాన అది ఎన్ని చెప్పినా మారేటట్లేదు విజయం అని వాళ్ళ ఆయన గారు ఏం చేశారంటే, అమ్మాయి ఊరికి వెళ్తున్నా 2 రోజుల దాకా రాను అని చెప్పి ఒక తాళం ఆయన దగ్గర ఉంటుంది, ఒక తాళం మీ దగ్గర ఉంటుందంట. మొత్తానికి ఆ తాళం తీసుకొని వెళ్ళిపోయి కరెంట్ ఆఫీసర్ ఆయన, కరెంట్ ఆఫీసరు ఏవినో ఏదో అంటారు కదా, ఏఈ గారు కరెంట్ ఆఫీసరు అప్పటి దినాల్లోనే వెళ్ళిపోయి ఆఫీసులో ఉండి నేను ఊరికి వెళ్ళిపోయినని చెప్పు, విజయమ్మ గారు వచ్చినా నేను లేను అని చెప్పని అట్లా చెప్పి పంపించేశాడు. ఈ 2 రోజుల్లో శనివారం వెళ్ళిపోయాడు, శనివారం ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాడు. ఆదివారం ఈమె ఏం చేసింది, ఇంకా ఆయన లేడు, ఎంత కష్టములో నా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని ప్రశాంతంగా బైబిల్ పెట్టుకొని తెల్లచీర కట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళి వచ్చింది. దేవుని మందిరానికి వెళ్ళి ప్రభువులు ఆనందించి పరిచర్య చేసి మందిరాన్ని నుంచి ఇంటికి వచ్చే లోపల తాళం వేసి వెళ్ళింది. ఈమె ఇంటికి చర్చికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు తాళం ఓపెన్ చేసి ఉంది, గడి తీసుంది, సగం చచ్చిపోయింది అక్కడే. నా చాప్టర్ అయిపోయింది ఈ రోజుతో. దొంగలు పడ్డారా అర్థం కాల. దొంగలు ఇంత డైరెక్ట్గా ఎందుకు వస్తారు? అయినా ముందు తలుపు ఎందుకు పగల కొడతారు? వెనక తలుపు అయి ఉండొచ్చులే అని వెనక్కి వెళ్ళి చూసింది, లేదు. ముందుకు చూస్తే గొళ్ళెం తీసేస్తుంది, ఏం అర్థం కాల, తలుపు కొట్టింది. తలుపు కొట్టంగానే ఆయన ఫుల్ డ్రింకర్, ఫుల్గా దాగి ఎన్నిసార్లు చెప్పినా కుల ప్రతిష్ఠ చేస్తుంది, అన్య కులస్తులైన దేవుణ్ణి ఆరాధిస్తుంది. మన కులములో ఇంతమంది దేవుళ్ళు దేవతలుంటే ఫలానోడి భార్య యేసు ప్రభువుని నమ్ముకుంది అని నాకు అవమానాన్ని కలుగు చేస్తున్న భార్యని ఎట్టయితేనే ఈరోజు చంపేసేయాలనుకొని గొడ్డలి రెడీ చేసుకున్నారు పాపం ఆయన గారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కట్టుకథ చెప్తలా, కల్పనా కథ చెప్తలా, యథార్థంగా జరిగిన సంఘటన చెప్తున్నాను. తల్లిగారు కూడా రావూరులో క్షమించండి, పందిలిపల్లిలో ఓ కుటుంబ ప్రార్థనలో పాస్టర్ గారిని చూడడానికి వస్తే మరి అక్కడ సాక్ష్యం చెప్పించాం. ఆ సాక్ష్యం ద్వారా ఎవరామె అంత అద్భుతంగా చెప్పిందని తెల్లారి ఆమెను గురించినటువంటి ఆనవాళ్ళు మాకు చెప్పారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తల్లిగారితో నాకు పరిచయం ఉంది. మరి ఆ తల్లిగారు ఎప్పుడైతే తలుపు కొట్టిందో తలుపు తీసి వెంటనే
రన్నింగ్కి వచ్చినట్లుగా ఎవరినైనా చంపడానికి వచ్చి అట్లా వచ్చేస్తారో అట్లా వాకిటి దగ్గర తలుపు తీసి గొడ్డలు ఎత్తాడు. గొడ్డలు ఎత్తిన వెంటనే ఈ మనిషిన పెద్ద కేకేందంటే, యేసయ్యా నన్ను రక్షించు అని కళ్ళు మూసుకుంది అంతే. 5 నిమిషాలు ఆగిపోయిన తర్వాత ఇవేమనుకుందంటే, చచ్చిపోయిన పరలోకం వెళ్తున్నాను అనుకుంటుంది. ఎక్కడో స్వరం వినపడుతుందంట, విజయ విజయ చెయ్యి ఆగిపోయింది, నా కోసం ప్రార్థన చేసి చెయ్యి దించి అంటున్నాడంట. విజయ కళ్ళు తెరవే, చెయ్యి దిగట్లేదు కిందకి అంటున్నాడంట. దేవునికి స్తోత్రం. చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. కళ్ళు తెరిచి చూస్తే ఏ గొడ్డలైతే చంపడానికి ఎత్తాడో ఆ గొడ్డలి చెయ్యి అట్టే ఆగిపోయిందంట. యేసయ్యా రక్షించు అన్నది కదా. యేసు ప్రభు వారు ఏం చేశారంటే మనిషిని కదలకుండా చెయ్యి కూడా అట్టే ఆగిపోయేటట్టు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసింది, ప్రభు వారు నా భర్త చేసింది తప్పయ్యా, క్షమించయ్యా, నా భర్తని క్షమించయ్యా, నీ బిడ్డనని తెలియక నా పైన గొడ్డలు ఎత్తాడయ్యా, ఆ భర్త లేకపోతే అయ్యా నేను బ్రతకలేను కదా, నా భర్తని క్షమించు ప్రభు. నా తల్లి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేసిన మరుక్షణం ప్రార్థన ఆపింది. ఆ చెయ్యిని కిందకి దించి గొడ్డలు పక్కనేసి, ఇక నుంచి నువ్వు ప్రార్థనకి వెళ్ళడాన్ని నేను ఆటంకం చెప్పను, నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రార్థనకి వెళ్ళు, అయితే నా పరువు తీసే పని చేయబాక. ఇప్పుడు ఆయన రక్షించబడ్డాడు, ఆయన కుమారులు కుమార్తెలు రక్షించబడ్డారు, దేవుని సంఘాన్ని కట్టారు. విజయవాడలో అద్భుతమైన సేవ ఆ పరిచారకులు చేస్తున్నారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామమును స్తుతిద్దాం. హల్లెలూయా. కనుక దేవుని సువార్తను ప్రకటించగలగాలి అంటే మనకేముండాలంటే సాక్ష్య జీవితం ఉండాలి. సాక్ష్యము లేకుండా స్వార్థ చెప్తే, సాక్ష్యం లేకుండా బోధ చేస్తే, సాక్ష్యం లేకుండా ఏదో 4 మాటలు నాకు వచ్చినాయి కదని చెప్పవతలు పడేస్తే దానివల్ల పెద్ద ఉపయోగం ఏమి లేనే లేదు. సేవకుడికి వ్యక్తిగత జీవిత సాక్ష్యం ఉండాలి, కుటుంబ జీవిత సాక్ష్యం ఉండాలి, సంఘపరమైన సాక్ష్యం ఉండాలి, సమాజంలో కూడా దైవజనుడికి ఏముండాలి, సాక్ష్యం ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి చేస్తున్న సేవ కానీ, అప్పుడు ఆ వ్యక్తి చేస్తున్న సువార్త కానీ, అప్పుడు ఆ వ్యక్తి చేస్తున్న బోధ కానీ మన జీవితాల్లో ఏమైందంటే ఫలింపులోకి రాగలుగుతుంది. చివరి మాట చెప్పి ముగిచ్చేస్తాను. చూడండి దేవుని వాక్యంలో హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 14 వచనంలో ప్రతి దినము చదువుమా. హెబ్రీ 3వ అధ్యాయం 14 వచనం. 3:14. ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకుంటూ ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారిమయ్యుందుము అన్నాడు. ప్రతి దినము మనము ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలి అన్నాడు. ముందు వాళ్ళకి చెప్పాలి అంటే ముందు ఎవరికి చెప్పుకోవాలి? మనకు మనం చెప్పుకోవాలి. 139వ కీర్తనలో భక్తుడు తన హృదయాన్ని పరిశీలన చేసుకుంటాడు. 42వ కీర్తనలో పరిశీలన చేసుకుంటాడు. 103వ కీర్తనలో కూడా నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నువ్వెందుకు తొందరపడుతున్నావు, ఎందుకు కృంగిపోయావు, ఎందుకు నీకు ఈ బాధ అని తన మనస్సుతో తన హృదయముతో భక్తుడు మాట్లాడుకుంటున్నాడు. కనుక ప్రతి దినము మనల్ని ఉపేక్షించుకొని మనకు మనం ఏం చెప్పుకోవాలంటే బుద్ధి చెప్పుకోవాలి, అంటే సరిదిద్దుకోవాలి. ఎందుకు బుద్ధి చెప్పుకోమంటున్నాడు, ఎందుకు సరి చేసుకోమంటాడంటే విశ్వాసమునందు క్రీస్తులో పాలివారం అవ్వడానికి. ఎవరిలో పాలివారం అవ్వాలి? క్రీస్తులో మనం పాలివారం అవ్వాలి అంటే, మనం క్రీస్తు బిడ్డలం అనిపించుకోవాలి అంటే, నేను క్రీస్తు వాడనని చెప్పగలగాలి నీవు అంటే ప్రతి దినము నిన్ను నీవు సరిదిద్దుకోవాలి, మనలను మనము చక్కబాటు చేసుకోవాలి. ఎల్లమ్మ సంగతో పుల్లమ్మ సంగతో వాడి సంగతి వీడి సంగతి మనకు అనవసరం. రక్షించబడిన నీవేం చేయాలంటే నీకు నీవు నీ హృదయాన్ని, నీ మనస్సాక్షిని నీకు నీవు సరిదిద్దుకోగలగాలి. ఎలా సరిదిద్దుకోగలుగుతాం? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొట్టమొదటి 2 వచనాలు మీరు చూస్తే అక్కడ అంటాడు. హెబ్రీ పత్రిక 12:1-2 వచనాలు. అక్కడ ఏమనుంది అంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి అన్నాడు. ఎప్పుడు దిద్దుకోగలుగుతావు? లోకం వైపు చూస్తేనో, స్థితిగతుల వైపు చూస్తేనో, నిన్ను నీవు చూసుకుంటేనో, నీ వెనుక నీ ముందు మాదిరిగా ఉన్న పెద్దలను చూస్తే ఉపయోగం ఏమీ లేదు. ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు చూడాలి. నిన్ను నీవు దిద్దుకోవాలి అంటే ఇప్పుడు పొద్దున్నే అద్దం ఎదురుకి వెళ్తాం, నిద్ర రాగానే. ఎందుకు వెళ్తాం చెప్పరే అమ్మా? ఎందుకు వెళ్తాం?
అసలు మనం ఎట్టున్నామో, మన మొహం ఏముందో, అసలు రాత్రి అంతా నిద్రపోయాం కదా, కళ్ళు వస్తున్నాయా, ముక్కు వస్తుందా, మూతి వస్తుందని చూసుకోవడానికి అద్దం ఎదురుకి వెళ్తాం. ఇప్పుడు అద్దం ఎదురుకే రాలేదు అనుకో, అట్లాగే రెడీ అయిపోయి ఏదో అట్ట పూసుకొని బయటకు వచ్చామనుకో, మనం చూసిన వాళ్ళు భయపడతారా, నవ్వుతారా? భయపడేవాళ్ళు కొంతమంది ఉంటారు, నవ్వేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకని? అద్దం ఎదుట మనం సిద్ధపడలేదు కనుక. అట్లాగే మన జీవితాన్ని మనం దిద్దుకోవాలి అంటే వాక్యం అనే అద్దం ఎదుటికి మనం రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం అనే అద్దం ఎదుటికి మనం వచ్చి మన తప్పేంటో, మన ఒప్పేంటో, మన కథ ఏంటో, మన పరిస్థితి ఏంటో వాక్యపు వెలుగులో మనల్ని మనం దిద్దుకోగలిగినప్పుడు అప్పుడు మనము క్లియర్గా ఉండగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. అందుకని లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనంలో కూడా మాట్లాడతాడు, ఎవడైనను నన్ను వెంబడించుకోరని ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నడవాలి అన్నాడు. ప్రతిదినం ఏం చేయాలంట? ఇక్కడేమో విశ్వాస జీవితంలో పాల్పొంపులు పొందడానికి మనను మనం ఉపేక్షించుకుంటూ మనను మనం సరిదిద్దుకుంటూ నడవాలి. చివరి మాట అంటున్నాడు లూకాసు వార్త 9:23 అంటాడు, ప్రతిదినము తనను తాను ఉపేక్షించుకొని ఎవడి సిలువను వాడెత్తుకొని నడవాలి. అంటే యేసు ప్రభువులాగా చక్క సిలువ ఒక డీప్ మీద వేసుకొని వెళ్ళమని కాదు నా ఉద్దేశం. అట్ట వెళ్ళమని చెప్పట్లా, అది కాదు నా ఉద్దేశం. యేసు ప్రభును మోయటం అంటే శ్రమలలో పాలు పంపులు పొందడం, ఆయనలాగా జీవించడం. పాడమంటే ఎన్ని పాటలు పాడతామో, ఏసైతో నడుస్తాను, ఏసైతో జీవిస్తాను, ఏసైలాగా బతుకుతాను, ఉత్తి మాటలే, బతికేది ఏంలే, పాటలు మాత్రం భలే పాడతాం. ఇక్కడ అంటున్నాడు, ప్రతిదినము నీవేం చేయాలంటే నిన్ను నీవు ఉపేక్షించుకొని మనలో మనం పరిశీలన చేసుకొని ఆయన సిలువనెత్తుకొని నడవాలి. అంటే మాదిరికరమైన జీవితం లోకానికి చూపించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఉంది, క్రీస్తు మన కొరకు శ్రమపడి మాదిరి ఉంచిపోయెను. ఏముంచి వెళ్ళాడంట? 2:21 అనుకుంటాను, మొదటి పేతురు పత్రిక. అక్కడ ఏముంచాడంటే క్రీస్తు మన కొరకు శ్రమపడి మాదిరి ఉంచిపోయాడు. ఆయన మాదిరి ఏంటో తెలుసా? శ్రమల అనుభవమే. ఆయన మాదిరి ఏంటో తెలుసా? లోకము నుండి వేరవడానికి, ప్రత్యేకించబడ్డానికి శ్రమల కొలిమిలో గుండా నడిపించబడ్డాడు. క్రైస్తవులమైన మనం కూడా శ్రమల కొలిమిలో నుండి నడిపించబడాలి, శ్రమలలో నుండి నడిపించబడాలి. అయితే శ్రమ వచ్చినా కృంగిపోకూడదు, బలహీనపరచబడకూడదు. శ్రమలలో కూడా నీ దేవుడు నీకు తోడయుండి నడిపిస్తాడు. సిలువ అంటే శ్రమలకు సాదృశ్యం. యేసు వైపు చూస్తూ నీ విశ్వాసయాత్రలో ముందుకు నడిచినప్పుడు ప్రతి దినము నీవు సంతోషిస్తావు, ప్రతి దినం ఉత్సాహంగా ఉంటావు, ప్రతి దినం జ్ఞాన హృదయం కలిగి తృప్తి కలిగిన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అటు కృపను నీకు ప్రసాదించాలి అనే మూలవాక్యంలో 90వ కీర్తన 14 వచ్చిన ప్రకారంగా, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు, మా దినములన్నీ మేము సంతోషించి ఉత్సాహముగా మేము ఉంటాం. నీ దినములన్నీ, నీ బ్రతుకు దినములు ఎప్పుడో తెలియదు, ఎప్పుడు మన యాత్ర ముగించబడిద్దో మనకు తెలియదు కనుక, మన యాత్ర ఎప్పుడో, ఆయన రాకడ, మన ముగింపు ఎప్పుడో, ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు కనుక, ఆయన వచ్చేదాకా, మనల్ని పిలిచేదాకా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు సంతోషముతో బ్రతకాలి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి, ఆనందించండి, ప్రభువులో ఆనందిద్దాం. ఇంకా ఒకవేళ రక్షణ పొందిన వారు ఎవరైనా ఉంటే, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయం మందు విశ్వసించి పశ్చాత్తాపడి మారు మనసు బాప్తిస్మ అనుభవంలోకి రండి. ఒకవేళ నేను రక్షించబడ్డానయ్యా అంటే ప్రతి దినము నీవు చేయవలసిన 7 పనులన్నీ నీవు చేస్తున్నావా లేదా, నిన్ను నీవు పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు సేవకునిగా మనవి చేస్తున్నాను. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.